చాలామంది అంటారు, దేవుడు మమ్మల్ని మరిచిపోనట్లయితే ఇట్లాంటి శ్రమలు మాకెందుకొస్తాయి అనుకుంటారు, అంటూ ఉంటారు. చాలామంది అంటారు, దేవుడు మమ్మల్ని మరిచిపోనట్లయితే ఇలాంటి ఇరుకులు ఇబ్బందులు, ఇలాంటి అప్పులు సమస్యలు, ఇలాంటి అనారోగ్యం, ఇలాంటి అపజయం, ఇలాంటి ఆవేదన, ఇలాంటి సమస్యలు ఎందుకొరకు మాకు వస్తున్నాయి? అయితే దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు కాబట్టి, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు కాబట్టి, దేవుడు మమ్మల్ని పట్టించుకుంటలేడు కాబట్టి ఇలాంటి సమస్యలు మాకు వస్తున్నాయని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. ప్రియులారా, అది తప్పు. దేవుడు ఎప్పుడు కూడా మరిచిపోయేటటువంటి దేవుడు కాడు. ఎందుకంటే కీర్తనకారుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, యెహోవా మమ్మల్ని మరిచిపోలేదు, ఆయన మమ్మలను ఆశీర్వదించుండు. మమ్మల్నే కాకుండా ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును. అదే కాకుండా అహరోను వంశస్థులను కూడా ఆశీర్వదించేటటువంటి దేవుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యములో సెలవిస్తుంది.